సో స్టార్టప్‌లోనే జాయిన్ అవ్వండి. ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌నైనా గానీ, ఫ్రెషర్స్ అయినా గానీ, మీరు ఏదైతే ఉందో ఎంఎన్‌సీలో కాకుండా స్టార్టప్‌లోనే మీరు ప్లాన్ చేసుకుంటోండి. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది ఈ రోజుకి ఈ రోజు ఒకవైపేమో లే ఆఫ్స్ అంటున్నారు. ఇంకోవైపేమో రిక్రూట్మెంట్ అంటున్నారు. ఏం జరుగుతా ఉంది అంటే చాలా క్లియర్‌గా ఒక విషయం మనందరం తెలుసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళు ఈ ఎంఎన్‌సీ కంపెనీస్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే అవసరం లేకపోయినా ఎక్స్‌ట్రా మెంబర్స్‌ని తీసుకొని రిజర్వ్‌లో పెట్టుకుంటాయి. అంటే జనరల్‌గా ఒక పర్సన్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌కి 10 మంది అవసరం పడతారు. వీళ్ళు రిజర్వ్‌గా ఇంకొక 5 మందిని ఎక్స్‌ట్రా తీసుకుంటారు. 5 మందిని ఎక్స్‌ట్రా తీసుకొని వాళ్ళు రిజర్వ్‌లో పెట్టుకొని వాళ్ళు బెంచ్‌లో పెడతా ఉంటారు. ఈరోజు కూడా పొద్దున్న ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో 21లో ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. కానీ ఇంతవరకు జాయినింగ్ లెటర్ అనేది రిలీజ్ అవ్వలేదు. సో అందుకనే ఎంఎన్‌సీ అని పరిగెత్తొద్దు. ఎంఎన్‌సీలో ఏం లేదు. ఎంఎన్‌సీలో కంటే మీరు స్టార్టప్‌లోనే ఎక్కువ వర్క్ నేర్చుకుంటారు గుర్తుపెట్టుకోండి. స్టార్టప్ ఎలా ఉందంటే, స్టార్టప్‌లో ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ స్టార్టప్‌లో ఎలా ఉంటుంది? ఎంఎన్‌సీలో ముందే ఎక్స్‌ట్రా కొంతమందిని తీసుకొని రిజర్వ్ చేసి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు స్టార్టప్స్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతకు మించి ఒక పర్సన్ ఎక్స్‌ట్రా రిసోర్స్ కూడా తీసుకోరు. వాళ్ళు కరెక్ట్‌గా అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు తీసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఎంఎన్‌సీ టఫ్ ఉంటుంది. స్టార్టప్ అనేది అంత టఫ్ ఉండదు. లైట్ అంటే లిబరల్‌గా ఉంటుంది. వాళ్ళకేంటి అంటే సబ్జెక్ట్ మ్యాటర్స్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న సినారియోలో చాలా మంది ఉద్యోగం లే ఆఫ్స్ అవుతా ఉంది. ఈ ఎక్స్‌ట్రాగా రిజర్వ్‌లో ఉంచిన పీపుల్‌ని. అండ్ చాలా మంది అనుకోవచ్చు. మీరేం తెలుసు సార్ నిన్న మా ఇంటి పక్కన ఒక పర్సన్‌కి ఒక స్టూడెంట్‌కి ఒక బాబుకి మంచి ప్యాకేజ్‌తో వచ్చింది. మంచి టాప్ కంపెనీలో. ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. జాయినింగ్ లెటర్స్ రావట్లేదు. వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ పడిపోకుండా మేము మళ్ళీ రిక్రూట్ చేసుకుంటున్నాం. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే ఈ స్టేట్‌మెంట్‌లు ఈ ఆర్టికల్స్‌లో వచ్చేలాగా పాస్ చేస్తున్నారు. నిజంగా అంత రిక్రూట్‌మెంట్ జరుగుతుందా అంటే జరుగుతుంది రిక్రూట్‌మెంట్. కానీ అంత మాస్ రిక్రూట్‌మెంట్ లేదు. అండ్ స్టార్టప్స్‌లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. స్టార్టప్స్ ప్లాన్ చేసుకోండి. స్టార్టప్స్‌లో చాలా చాలా కాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ కాల్స్ ఉన్నాయి స్టార్టప్స్‌లో. అంత ఫాస్ట్‌గా లేకపోయినా డెఫినెట్‌లీ కొంత అయితే ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎంఎన్‌సీలోనే జాబ్ కావాలి. స్టార్టప్‌లో వద్దు. ఇలాంటి కాన్సెప్ట్ కాదు. స్టార్టప్‌లో ఇంకా మనం చెప్పాలంటే వర్క్ ఎక్కువ నేర్చుకోవచ్చు. ఫర్దర్‌గా మనకి తొందరగా హైక్స్ అనేవి కూడా ఎక్కువొస్తాయి. ఎక్కువ ప్యాకేజ్ వస్తాయి. ఇంకో స్టూడెంట్ అడిగారు. ఒక ప్యాకేజ్‌లో ఏమో ఒక స్టార్టప్ కంపెనీలో ఏమో 18,00,000 ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. కానీ ఇంకొక కంపెనీ టాప్ ఎంఎన్‌సీ కంపెనీ కానీ దాంట్లో టాప్ ఎంఎన్‌సీ కంపెనీ అయిన దాంట్లో ప్యాకేజీ తక్కువ ఇస్తున్నారు. కానీ నేను ఎంఎన్‌సీ కంపెనీకే ప్రిఫర్ చేస్తున్నాను. వాళ్ళు 14,00,000, 13,00,000 ప్యాకేజ్ ఇచ్చినా. సో, ఇలా ఆలోచించకండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ బట్టి ఎంఎన్‌సీ కంటే స్టార్టప్ అనేది బెటర్. ఫైండ్ చేయండి. చాలా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే కంపారిటివ్‌లీ ఎంఎన్‌సీతో కంపేర్ చేసుకుంటే స్టార్టప్‌లో కొంచెం ఎక్కువున్నాయి. ప్లాన్ చేసుకోండి. స్టార్టప్‌లో లే ఆఫ్స్ కూడా తక్కువుంటాయి. ఎందుకంటే వాళ్ళు రిజర్వ్‌లో ఎవరిని పెట్టుకోరు. ఎంతవరకు అవసరం అవుతాయో రిసోర్సెస్ అంతమందిని తీసుకొని వాళ్ళనే ట్రైన్ చేసుకొని వాళ్ళతోనే వర్క్ చేయించుకుంటారు. సో, ఇదొక్కసారి ఆలోచించండి. చాలా మంది అడుగుతా ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని. అందుకని చాలా రోజుల నుంచి ఆఫర్ లెటర్ వచ్చి జాయినింగ్ లెటర్ రాకపోతే అది ఇంక మనకు రాలేదనుకోని ఇంకొక దాని కోసం వెతుక్కోండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్‌సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అప్డేటెడ్ కోర్సెస్. థాంక్ యూ.